నన్ను ఎవరైనా విమర్శిస్తే 3 సూత్రాలు కంపల్సరీగా పాటిస్తా. ఎవ్వరు నన్ను విమర్శించిన మొట్టమొదట ఆ విమర్శ విని నన్ను నేను ప్రశ్నించుకుంటా. ఆ బలహీనత నాలో ఉందా, దిద్దుబాటు చేసుకుంటా. ఒకవేళ ఆ బలహీనత లేకపోయినా పని కట్టుకొని విమర్శిస్తున్నారా, వెరీ నెక్స్ట్ నేను చేసే పని ఏంటో తెలుసా? దేవా, నేను ఎవరినో, సేవ పట్ల నాకున్న అంకిత భావం ఏంటో, నేను ఎంత ప్రేమిస్తున్నానో, సంఘం పట్ల మా హృదయంలో మీరుంచిన భారం ఏంటో, మేమేమై ఉన్నామో మమ్మల్ని గూర్చిన ప్రత్యక్షత వాళ్లకు దయచేయి. అయినా విమర్శించారనుకో, అప్పుడు నాకు ఒక సామెత గుర్తొస్తుంది. గజరాజంబు రాజవీధిన నడుచుచుండ మురుగుచుండు సునక మహారాజులు ఎన్నో, కుక్కలెన్నో అనలేక అని అంతటితో ఆపను. గుండెల్లో ఉండే ఆలోచన ఏంటో తెలుసా? దేవా, ఒక నిస్వార్థమైన సేవ చేసి మీ కృపను బట్టి మీరు మమ్మల్ని బలపరచడం ద్వారా వాక్యానుసారంగా రాబోవు తరాలకు ఒక మాదిరికరమైన సేవ చేసి విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా పనితనంతో విరోధి యొక్క నోరు మనం మోయించాలి. ఇప్పుడు నీ పిల్లలు శుభ్రంగా టై వేసుకొని టక్ వేసుకొని ఆ స్కూల్కి మంచి యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా మీ పేదరికాన్ని బట్టి మంచి స్కూల్లో పిల్లల్ని చదివించాలి, పేదలమైన మంచి చదివే వాళ్ళని వాళ్ళని మంచి స్కూల్లో జాయిన్ చేసి చదివిస్తున్నారు అనుకోండి, పెద్ద కలెక్టర్ గారు వచ్చారు అని అంటంతో మమ్మల్ని పట్టుకొని మా పిల్లల్ని పట్టుకొని ఇట్లా అంటే చదువు వాళ్ళకైనా మా పిల్లలకు వద్దా, ఏడవద్దు. మెల్లిగా మనసులో, దేవా ఆవిడ అదిగో అనండి ఒకసారి. ఎగతాళిగా అన్నారు కదా, ఆ మాట స్థిరపరచుదువు కాక. తెల్లబట్టలు వేసుకొని ఎవరైనా మీరు చర్చికి వస్తుంటే చూసి పెద్ద పాస్టర్ గారు వచ్చారు అని అన్నారా? పిల్ల పాస్టర్ గారు, బొట్టు పాస్టర్ గారు వచ్చారు అని అన్నారా? దానికి ముఖం ఎంతలో పెట్టుకొని పుచ్చకాయలాగా పెట్టుకొని మమ్మల్ని పట్టుకొని తెల్లబట్టలు వేసుకుంటే ఇట్లా అన్నారు అన్న, వాళ్ళు మారేటట్టుగా ప్రార్థన చేయండి అన్న అని అనొద్దు. దేవా, పాస్టర్ గారు వచ్చాడు అని అన్నారు కదా, వాళ్ళు ఎగతాళిగా అన్న మాట అపహాస్యపు మాటే ఆశీర్వాదకరపు మాటగా నువ్వు మార్చే దేవుడవు కదా. ఆ అపహాస్యపు మాటే నా బిడ్డల జీవితాల్లో నువ్వు స్థిరపరిచాయా, ఆ మాట నువ్వు నెరవేర్చాయా అని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఏం చేయాలో తెలుసా? నువ్వు కలెక్టర్ అయిన తర్వాత, నువ్వు పాస్టర్ అయిన తర్వాత, ఆ స్థితికి వచ్చిన తర్వాత నీ పనితనాన్ని చూపించి సూపర్రాను, విమర్శించిన నోరే ప్రశంసించేటట్లుగా నీ పనితనము ద్వారా విరోధుల నోళ్ళు నువ్వు మూయించాలి.